నిన్న నగరంలో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంజారా, పికెట్, కూకట్పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి వరద వస్తోంది. ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకుంది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం సదా అందిస్తారు. నిన్న సాయంత్రం సిటీలో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. హుస్సేన్ సాగర్కి ముఖ్యంగా 4 నాలాల నుంచి వర్షపు నీరు కానీ లేకపోతే డ్రైనేజ్ వాటర్ కూడా వచ్చి ఇందులోకి చేరుతాయి. సో అన్ని ఏరియాల్లో నిన్న వర్షం ఎక్కువగా కుట్టడంతో హుస్సేన్ సాగర్కి వరద ప్రవాహం కూడా పెరిగింది. సో ముఖ్యంగా ఈ హుస్సేన్ సాగర్కి బుల్కాపూర్ నాలా, అలాగే పికెట్ నాలా, కూకట్పల్లి నాల, అలాగే బంజారా నాల, ఈ 4 నాలాల నుంచి ప్రధానంగా వరద నీరు ఈ హుస్సేన్ సాగర్లోకి వస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే నిన్న ఇటు సైడ్ ఎక్కువగా కుత్బుల్లాపూర్ సైడ్ కానీ కుత్బుల్లాపూర్, అటు కూకట్పల్లి, బాలానగర్ ఆ ఏరియాల్లో హెవీ రెయిన్ కురిసింది. 15 సెంటీమీటర్లకు పైగా అక్కడ వర్షం కురిసింది. సో దాంతో కూకట్పల్లి నాలా నుంచి భారీగా వర్షపు నీళ్లు వచ్చి ఈ హుస్సేన్ సాగర్లోకి చేరింది. సో ముఖ్యంగా అటు కుత్బుల్లాపూర్ కానీ కూకట్పల్లి కానీ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇదే నాల నుంచి ఇందులోకి వస్తుంది. సో ఆ నాల నుంచి హెవీగా వరద రావడంతో దీనిలోకి భారీగా వర్షపు నీరు వచ్చింది. ఇక అలాగే బంజారా నాల, బంజారా హిల్స్ ఏరియాలో కూడా చాలా వరకు వర్షం కుట్టింది. సో అక్కడి నుంచి కూడా ఆ బంజారా హిల్స్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అటు వర్షపు నీరు అదంతా కూడా వచ్చి హుస్సేన్ సాగర్లోకి చేరింది. దీంతో పాటు పికెట్ నాలా అంటే ఇటు సికింద్రాబాద్ కానీ, ఇటు బోయిన్పల్లి, అలాగే మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి, ప్యాట్ని, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నిటి నుంచి కూడా ఈ వచ్చే వాటర్ అంతా కూడా ఈ పికెట్ నాలా ద్వారా ఇందులోకి వచ్చి చేరింది. సో ఈ అన్ని నాలాల నుంచి వర్షపు నీరు భారీగా రావడంతో ఆ హుస్సేన్ సాగర్ ప్రస్తుతం నిండుకుండలా మారిందని చెప్పుకోవచ్చు. సో నిన్న కురిసిన వర్షానికి ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్కి 1208 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. సో దీంతో ఇప్పటికే అధికారులు 1027 క్యూసెక్ల నీటిని ప్రస్తుతానికి బయటికైతే వదులుతున్నారు. సో యాక్చువల్గా హుస్సేన్ సాగర్ దీని FTL వచ్చేసి 513.41 అయితే ప్రస్తుతం ఇది 513.45గా మెయింటైన్ చేస్తున్నారు. 513.45 నుంచి 513.554కు మెయింటైన్ చేస్తున్నారు ప్రస్తుతానికి అధికారులు అయితే. సో వాటర్ ఎక్సెస్గా వచ్చిందంట, అంటే భారీ వర్షపు నీళ్ళకు వచ్చిన వాటర్ అంతా కూడా కిందికి వదులుతున్నారు. ఇటు అశోక్ నగర్, దొమలగూడ, అలాగే అంబర్పేట్ నుంచి గోల్నాక ద్వారా డైరెక్ట్గా మూసీలోకి వెళ్ళిపోతుంది. సో నిన్న సాయంత్రం కురిసిన హెవీ రెయిన్కే ప్రస్తుతానికైతే ఇదంతా భారీగా వర్షపు నీరు చేరడం, సో ఇందులోకి వచ్చిన వర్షాన్నంతా కూడా బయటికి పంపించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. మరోవైపు ఇటు సైడు అంటే ఈ అశోక్ నగర్ సైడ్ కానీ లేకపోతే ఇటు దోమలగూడ కానీ అంబర్పేట గోల్నాక సైడు ఈ వదిలిన వర్షాన్నింటినీ కూడా ఈ నాలా ద్వారా అటు మూసీలోకి పంపిస్తున్నారు. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారిని కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. సో ప్రస్తుతానికైతే అవుట్ఫ్లో వచ్చేసి మరీ 1000 క్యూసెక్ల వరకు మాత్రమే ఉంది, హెవీగా లేదు. కాబట్టి ఇప్పుడేం ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇప్పటికే అటు GHMC, హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్, ఇటు HMD అధికారులు ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు. ఇక ఒకవేళ ఈరోజు మళ్ళీ కనుక వర్షం పడితే, నిన్న సాయంత్రం భారీగా వర్షం కురిసింది. సో ఒకవేళ మళ్ళీ ఈ రోజు కూడా అలాగే వర్షం కురిస్తే మరింత ఇన్ఫ్లో దీనిలోకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్లో వచ్చినప్పుడు మళ్ళీ వర్షం పడితే ఇన్ఫ్లో వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువగా వాటర్ని బయటికి వదులుతాము. కానీ ప్రస్తుతానికైతే కేవలం 1000 క్యూసెక్ల వాటర్నే వదులుతున్నాం. కాబట్టి ఇటు ఈ నాలా పంటి ఉన్న వాళ్ళకైతే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మనం చూసాము లాస్ట్ 1 వీక్ బ్యాక్ కురిసినప్పుడు కూడా, వర్షం కురిసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 1200 నుంచి 1300 క్యూసెక్ల వరకు బయటికి వాటర్ని వదిలారు. సో అప్పుడు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పోయింది. సో ప్రస్తుతానికి 1000 క్యూసెక్లు, 1000 నుంచి 1072 క్యూసెక్లు వదులుతున్నారు. కాబట్టి సో ఇప్పుడు ఇంకా ఏం ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఉండదంటున్నారు. కాకపోతే నిన్న వర్షం కురిసినట్టు మళ్ళీ ఈరోజు ఇంకొక నిన్న అంటే 15 సెంటీమీటర్స్ వరకు కురిసింది. సో ఈ రోజు కూడా అలాగే సిటీలో వర్షం కురిస్తే అప్పుడు ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఇన్ఫ్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉన్న ఈ ఇన్ఫ్లోతో పాటు మళ్ళీ వర్షం కురిస్తే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు బయటికి అవుట్ఫ్లో పంపించేటప్పుడు ఆ ఏరియాలు ఏ రూట్లో వెళ్తున్నాయో వాటన్నిటిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు, కంటిన్యూస్గా దీన్ని మానిటరింగ్ చేస్తున్నామని HMDA, హైడ్రా, GHMC అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, హుస్సేన్ సాగర్.
హైదరాబాద్ కింగ్ కోటిలో ఫుట్పాత్పై ఆక్రమణలను తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. కొందరు సెకండ్ హ్యాండ్ 2 వీలర్స్ షాపు యజమానులు ఫుట్పాత్ను ఆక్రమించారు, బైక్స్ను అక్కడే పెడుతున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు, ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించారు. ट्रैफिक जाम हो रही बोल के సినీ కార్మికుల సమ్మె 2వ రోజు కూడా కొనసాగింది. అటు ఫెడరేషన్ సభ్యులకు, ఇటు నిర్మాతల మండలికి చర్చలు సఫలం కాలేదు. 30% వేతనాల పెంపుపై నిర్మాతలు అంగీకరించకపోవడంతో ఇటు ఫిల్మ్ ఫెడరేషన్ కూడా తగ్గేదే లేదంటోంది. ఇక ఇండస్ట్రీ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిసి జరుగుతున్న ఇష్యూలపై వివరించారు. సినీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతోంది. 30% వేతనాలు పెంచడానికి నిర్మాతలు అంగీకరించకపోవడంతో బంద్ కొనసాగుతోంది. వేతనాల పెంపు విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు కార్మికులు. ఫిల్మ్ ఫెడరేషన్ కూడా అదే స్థాయిలో ఉండటంతో సినీ కార్మికుల బంద్ కంటిన్యూ అవుతోంది. 13 యూనియన్ల సినీ కార్మిక సంఘాల నాయకులు లేబర్ కమిషన్ను కలిసి వారి సమస్యను వివరించారు. వేతనాల పెంపు చేయకపోతే పనిచేయమని తెలిపారు. మరోవైపు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణుతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు భేటీ అయ్యారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారని తెలిపారు నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్. ఇవాళ టోటల్ వరల్డ్ ఎకానమీనే ఇబ్బంది ఉంది, అన్ని చోట్ల ఉద్యోగాలు పోతున్నాయి, ఎకానమీకి పొజిషనే బ్యాడ్గా ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకుని ముందుకెళ్దామని అందరూ అనుకుని ముందుకెళ్తే ఇప్పుడు మేము మాట్లాడే దాంట్లో చాలా చిన్న ప్రొడ్యూసర్లు, మధ్యతరగతి ప్రొడ్యూసర్లు మేము సినిమాలు తీయలేకపోతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు థియేటర్లు కూడా ప్రాబ్లం ఉంది, అన్ని ప్రేక్షకుడు కూడా ఈ టికెట్ రేట్లు భారం అవుతున్న మూలంగా ప్రేక్షకుడు కూడా రాలేకపోతున్నాడు అనే బాధాకరమైన పరిస్థితిలో ఉండగా మాకు ఉండదానికి 25% తగ్గించమని అడిగారన్న. చాలా, ఎందుకంటే నాశనం అయిపోతున్నాం అమ్మ. 95% నుంచి 98 మంది ప్రొడ్యూసర్లు నాశనం అయిపోతున్నారు. 2 నుంచి 5% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు ఈ రోజువారీ వేతనాలు ఒక సినిమాకి 40 కోట్లు ఇచ్చారు, ఒక సినిమాకి 18 కోట్లు ఇచ్చారు. ఇలా 40 కోట్లది 52 కోట్లు అయ్యి, 18 కోట్లది 23 కోట్ల 40 లక్షలు ఇలా అవుతూ ఉంటే అక్కడేమో రావాల్సిన రెవెన్యూనేమో రావట్లా. ఒక సినిమాకి 50% నష్టపోతాం. కార్మికులు దిగిరాకపోవడంతో గిల్డ్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని జూబ్లీహిల్స్లో నివాసంలో కలిశారు. వేతనాలు పెంపు చేస్తే నిర్మాతలకు నష్టమని, 30% పెంపు అసాధ్యమని చిరంజీవికి నిర్మాతలు వివరించారు. అటు ఫిలిం ఫెడరేషన్తో కూడా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటానని నిర్మాతలకు తెలిపారు చిరంజీవి. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు, ఇలా సడన్గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునేదానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి. సినీ కార్మికుల సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే ఇరు వర్గాలకు భారమే అంటున్నారు నిర్మాత సి కళ్యాణ్. బుధవారం సాయంత్రానికి నిర్మాతలు తేల్చుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. మరోవైపు వేతనాలు పెంచితే చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు పడతారన్నారు. చిన్న నిర్మాతలతో కూడా సమావేశమవుతామని తెలిపారు సి కళ్యాణ్. అందరూ పెద్దలు కూడా ఆల్ అంటే చిన్న ప్రొడ్యూసర్లందరూ మమ్మల్ని బతకనివ్వటం లేదు, వాళ్ళందరూ మమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు. మీ ఇష్టకానికి మీరు ఏదో మాట్లాడుకుంటే, అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లందరితో కూడా మాట్లాడబోతున్నాం. అలాగే అనిల్తో కానీ ఫెడరేషన్ సెక్రటరీలతో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో నెగోషియేట్ చేసేదానికి వెళ్ళబోతున్నాను. డెఫినెట్గా ముందు షూటింగ్లు స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకొని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక. నా సాయశక్తుల
డెఫినెట్గా నేను ప్రయత్నిస్తాను. డెఫినెట్గా రేపు ఈవినింగ్ లోపల పాజిటివ్ నిర్ణయంతో వస్తామనే నమ్మకం ఉంది. సినీ కార్మికుల సమస్యలు కొలిక్కి రాకపోతే మరో 2-3 రోజులు బంద్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కార్మికులకు వేతనాల పెంపుపై అదనపు లేబర్ కమిషనర్ గంగాధర్తో చర్చలు జరిపామన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్. 30% జీతాలు పెంచాలని తాము స్పష్టం చేశామని చెప్పారు. కార్మికుల కష్టానికి ప్రతిఫలం మాత్రమే తాము అడుగుతున్నామన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నేతలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని అదనపు లేబర్ కమిషనర్ హామీ ఇచ్చారన్నారు అనిల్. రేపటితో సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుందని ఆశిస్తున్నామని చెప్పారు. వారి పర్సంటేజ్ మాకు చెప్పారు, మేము దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ తర్వాత మేము అందరితో మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సంటేజ్ చెప్పడం జరిగింది వారికి. వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్తో మాట్లాడి 3 గంటలకు మాట్లాడి మాకు రేపు ఉదయం 12 గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు. రేపు ఫైనల్ చేస్తారని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబాలకు భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికుల వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మేము ఎవరిని దోచుకునే వాళ్ళం కాదు, ఇంకోటి కాదు. మన సినిమా బాగుంటేనే మేము కార్మికులు బాగుంటాం. కాబట్టి సినిమా ప్రొడ్యూసర్ కూడా బాగుండాలి. వారికి అనుకూలంగా మాకు అనుకూలంగా ఒక సయోధ్యగా వారు మాట్లాడతారని చెప్పారు, చేస్తారని చెప్పారు. ఏదేమైనా సాయంత్రం 5 గంటల లోపు కానీ లేదా రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు. ఏదేమైనా రేపు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుంది. హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రోగులు. రాష్ట్రం నలుమూలల నుంచి వైద్యం కోసం వచ్చే పేషెంట్లను సౌకర్యాల బెడద ఇబ్బంది పెడుతోంది. వాష్రూమ్లు కంపు కొడుతున్నాయని ఉండలేమంటున్నారు. దీనికి తోడు కింది స్థాయి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రోగుల సహాయకులు. హైదరాబాద్లో తల్లి బిడ్డ సంక్షేమం కోసం దశాబ్దాల కింద నీలోఫర్ హాస్పిటల్ నిర్మించారు నిజాం నవాబు. 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ప్రిన్స్ మొజమ్ జాహీ టర్కీరాజు కుమార్తె నీలోఫర్ను వివాహం చేసుకున్నారు. తమ దగ్గర పనిచేసే మహిళ ప్రసవ సమయంలో సరైన వైద్యం అందక మరణించింది. ఇలాంటి సమస్యతో ఎవరూ చనిపోవద్దనే ఉద్దేశంతో నీలోఫర్ పేరు మీదే హాస్పిటల్ నిర్మించారు నిజాం నవాబు. 1953లో తల్లి బిడ్డల కోసం ప్రత్యేకంగా 100 పడకలతో హాస్పిటల్ను స్థాపించగా కాలక్రమేణా దాన్ని 500కు పెంచారు. అప్పటి నుంచి లక్షలాది మంది రోగులకు ఈ హాస్పిటల్ వైద్యం అందిస్తోంది. గర్భిణీలు చిన్నపిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రిగా సేవలు అందిస్తోంది నీలోఫర్. రాష్ట్రంలో చిన్నపిల్లలకు తీవ్రమైన సమస్య వస్తే నీలోఫర్ మాత్రమే ఏకైక అవకాశంగా కనిపిస్తుంది. అంతటి కీర్తి గడించిన హాస్పిటల్లో వసతులు లేమి, కింది స్థాయి సిబ్బంది డబ్బులు వసూలు చేయడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యం బాగానే అందిస్తున్నా వసతులు కల్పించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు రోగులు. మూత్రశాలలు, మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదవాళ్ళు వస్తారు, అందరు వస్తారు. ఎక్కడెక్కడ నుండో పబ్లిక్ వస్తుంది హాస్పిటల్లో. ఎవరిని సరిగ్గా చూడట్లేదు వాళ్ళు. లోపల బయటికి పోయి తెచ్చుకోండి, బయటికి పోయి చూపించుకోండి అనే అంటారు. వాళ్ళైతే పరీక్షలు చేస్తారు, ఈ బిల్డింగ్ కోమంటారు, ఆ బిల్డింగ్ కోమంటారు, ఇక్కడ చూపియండి, అక్కడ చూపియండి అనే అంటారు. బాబుని తీసుకొని ఎక్కడెక్కడ తిరగాలి మేము బాలంతాలు చెప్పండి మీరే. గంటకు 10 నిమిషాలకి పైసలు అడుగుతారు. మరి లోపల ఎలాంటి వాష్రూమ్స్ కూడా లేవు తెలుసా. వాష్రూమ్స్ లేవు. బాలంతలు ఎట్లా పోతారు వాష్రూమ్స్కి? నీట్నెస్ కూడా లేదు వాష్రూమ్స్ దగ్గర. ఇది ఆయమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు, డబ్బులు ఇవ్వండి మాకు, డబ్బులు ఇవ్వండి మాకు అని. మేము చాయ్ పైసలు తాగుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం. 10 నిమిషాలకు ఒకసారి వస్తారు. వాష్రూమ్ ఉండదు, చేలాడుకుని నీళ్లు ఉండవు. ఏమన్నా ఎమర్జెన్సీ మా పాపను మేము చూసుకుంటారు, చూడనివ్వరు. ఏడ స్నానాలు చేస్తారు. ఒక్కొక్కరు వారం రోజులు, నెల రోజులు ఉంటారు. నెల రోజుల పేషెంట్ పరిస్థితి ఏంది? చిన్న బేబీ ఉంటుంది, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే ఆడికి తిరిగితే పంపమంటే పంపరు. ఎమర్జెన్సీ ఒక ఆమెకు స్నానం చేయడానికి డ్రెస్ ఉండదు, తీసుకొచ్చి ఇద్దామంటే పంపించరు. టిఫిన్ ఇద్దామంటే పంపించరు. ప్రతిసారి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఎంతసేపు ఇస్తారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్? ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. దయచేసి పేదలకు న్యాయం జరగాలి, అంతే. ఇక గేటు దగ్గరుండే సెక్యూరిటీ గార్డు నుంచి లోపలుండే సిబ్బంది వరకు డబ్బుల కోసం ఇబ్బందులు పెడుతున్నారని రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు. లోపలున్న పేషెంట్ చూడాలంటే సెక్యూరిటీకి, సిబ్బందికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. అడుగడుగునా పైసలు అడుగుతున్నారని అన్నారు. పైసలు లేకుంటే లోపల కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు రోగుల సహాయకులు. పేషెంట్ తోలుకొని వచ్చినాం. పేషెంట్కు బ్లడ్ చెకప్ చేస్తారు, బయట ఏడుకో తోలిస్తారు. 500 రూపాయలు తీసుకుంటారు. ఒక అర్ధగంట సేపటికి మళ్ళీ చెకప్ అంటే మళ్ళీ 2 కిలోమీటర్లు పోవాలి. మళ్ళీ ఆడ రిపోర్ట్ తీసుకొచ్చినాక ట్రీట్మెంట్. ఆ రిపోర్టు మళ్ళీ నైట్ మళ్ళీ 1 గంటలకు లేవాలి. 1 గంటలకు మళ్ళీ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ పోవాలి. ఇలా లేదంట, బయటనే ప్రైవేట్ హాస్పిటల్కి తోలిస్తారు. మళ్ళీ ఇడికింది షాంపిల్ తీసుకొని పోవాలి, హాస్పిటల్కి పోవాలి, మళ్ళీ ఆడ రిపోర్ట్ తీసుకొని రావాలి. ఆ రిపోర్ట్ తెస్తేనే ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది.
ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు రోగులు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ తూముకుంటలో విశ్వవిశ్వాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్మెంట్ ఫ్లై కన్సల్టింగ్ సర్వీసెస్ కలిసి మెగా జాబ్ ఫేర్ను నిర్వహించాయి. ఈ ఈవెంట్లో విప్రో, టెలిపర్ఫార్మెన్స్, రీగాలిక్స్, టెక్ మహీంద్రా, సాగిలిటీ, గెబ్స్, వర్చుసా, ఫస్ట్ సోర్స్, ఏజీఎస్, ఈఎక్సెల్ సర్వీసెస్, ఐసిఐసిఐ, కాన్సెంట్రిక్స్తో పాటు డిజిటైడ్, సదర్లాండ్, కియా మోటార్స్, ఆటోఫిన్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కంపెనీలో ఐటీ సంబంధిత ఉద్యోగాలతో పాటు వివిధ ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నట్టు తెలిపారు నిర్వాహకులు. డిగ్రీ అర్హత కలిగిన ఫ్రెషర్లు, డొమైన్లో అనుభవం ఉన్నవారిని రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు తెలిపారు. కొత్త వారికి ఏడాదికి 4,50,000 జీతం, ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఏడాదికి 6,05,000 వరకు ఉంటుందని తెలిపింది కాలేజీ యాజమాన్యం. జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం విశ్వవిశ్వాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో. ఆల్మోస్ట్ 20 కంపెనీస్ వస్తున్నాయి త్రూ ఫ్లై కన్సల్టెన్సీ. సో ఇక్కడ మన స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, అట్ ద సేమ్ టైం బయట కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్వైటెడ్. సో ఆల్మోస్ట్ ఇవాళ ఎక్స్పెక్టింగ్ 800 to 1,000 మెంబర్స్ ఎక్స్పెక్టింగ్. సో ఇంటర్వ్యూస్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తున్నాం మా కాలేజ్లో. సో థ్యాంక్స్ టు ఫ్లై కన్సల్టెన్సీ, థ్యాంక్స్ టు విశ్వవిశ్వాని. Today, August 5th, we are doing walk-in drive, mega walk-in drive. Wherein all graduates, BTech, BSc, BCom, and BBA students, 2025 pass out, 2024 pass out, 2023 pass out students వచ్చారు. వాళ్ళతో పాటు ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ కూడా, కరెంట్లీ పర్సూయింగ్ ఎంప్లాయీస్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ 20 కంపెనీస్ పార్టిసిపేట్ అయ్యాయి. విప్రో, సాగిలిటీ, దెన్ ఏజీఎస్, గెబ్స్, వర్చుసా, ఫస్ట్ సోర్స్, లైక్వైజ్ కంపెనీస్ have attended today for this walking drive. ఈ మొత్తం కార్యక్రమం అంతా కూడా ఫ్లై కన్సల్టింగ్ సర్వీసెస్ తోటి మేము టైఅప్ చేస్తున్నాము. ఇనిషియల్ రౌండ్ అంతా కూడా మేము షార్ట్ లిస్ట్ చేసేసి తర్వాత వర్చువల్ రౌండ్స్ కంపెనీస్లో జరుగుతాయి. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా 10 days పడుతుంది. సో ఇనిషియల్గా విశ్వవిశ్వాని ఈజ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ద స్టూడెంట్స్. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఎవ్రీ మంత్ చేస్తున్నాము. స్టార్టింగ్ ఫ్రమ్ August 5th నా September, October, November, December, like that every month we are going to do same walking drives. And idanతా కూడా completely registration free. It is only because to do a social service to the students we are taking up this. హైదరాబాద్ కొండాపూర్లోని హైటెక్స్లో 13వ ఎడిషన్ కేబుల్ ఎక్స్పో ప్రారంభించామన్నారు ఆర్గనైజర్ రాము. ఈ ఎగ్జిబిషన్లో ఇంటర్నెట్ ప్రొవైడర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఫైబర్ నెట్ కనెక్టర్లకు సంబంధించిన 200 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు ఆర్గనైజర్లు. 3 రోజులు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందన్నారు. ఇంటర్నెట్, ఓటీటీ, కేబుల్ నెట్వర్క్, ఫైబర్ నెట్, డిజిటల్ టెక్నాలజీ, క్లౌడ్ నెట్వర్క్ల టెక్నాలజీ గురించి తెలుసుకునేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఆర్గనైజర్ రాము. ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరుగుతుంది. దీంట్లో కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళందరూ విజిట్ చేస్తున్నారు. ఒక 200 స్టాల్స్ దాకా మేము ఏర్పాటు చేయడం జరిగింది. 350 బ్రాండ్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ జరిగేటటువంటి సెమినార్లు కానీ ఇవన్నీ ఫ్యూచరిస్టిక్, అంటే రాబోయే టెక్నాలజీ ఎలా ఉంటుంది అనే దాని మీద బాగా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఈ టీ ఫైబర్ నుంచి ఏంటంటే వాళ్ళ కేబులే కాకుండా ఇంటర్నెట్ వస్తుంది, ఐపీటీవీ వస్తుంది, ఓటీటీ వస్తుంది, అండ్ ఈవెన్ సీసీటీవీని కూడా కేబుల్ ఆపరేటర్ ద్వారా ప్రతి ఇంటికి సీసీటీవీని కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళే మొబైల్లో చూసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఏంటంటే కేబుల్ ఆపరేటరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కేబుల్ ఆపరేటర్ కనెక్షన్లు తగ్గుకుంటూ డిటిహెచ్కి వెళ్తున్నాయి. ఇప్పుడు ఏమవుతాయంటే డిటిహెచ్లో ఇంటర్నెట్ రాదు, కానీ ఇక్కడ కేబుల్ ఆపరేటర్ ప్రతి ఇంటికి ఎప్పుడైతే కేబుల్తో పాటు ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తాడో డిటిహెచ్ కనెక్షన్లన్నీ కూడా కేబుల్ ఆపరేటర్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ దీంతో ఏంటంటే మేము గవర్నమెంట్ సర్వీస్ అన్నిటిని కూడా ఈ టీ ఫైబర్ ద్వారా కేబుల్ ఆపరేటర్కి ఇస్తాం. ఇట్లా కేబుల్ ఆపరేటర్లు ఏంటంటే మేము ఎన్రోల్ చేస్తున్నాం. వాళ్ళకి ఒక లైసెన్స్ లాంటివి అని ఇవ్వటం జరుగుతుంది. ఈ లైసెన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు అదే గ్రామంలో వాళ్ళు ధైర్యంగా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంకొక 20 సంవత్సరాల పాటు లైఫ్ ఉంటుంది. వాళ్ళకి కనెక్షన్స్ తగ్గటం ఉండదు, కనెక్షన్స్ పెరగటమే ఉంటుంది వాళ్ళకి. దీనివల్ల ఏమిటంటే కేబుల్ ఆపరేటర్కి కొత్త లైఫ్ వచ్చేటువంటి అవకాశం. అలా కేబుల్ ఆపరేటర్లు కూడా ఇవాళ అప్డేట్ అయ్యి ఇంటర్నెట్ ఆపరేటర్, ఓటీటీ ఆపరేటర్స్గా మారారు. ఎందువల్లంటే ఈ ఎక్స్పోకి విచ్చేయడం వల్ల. దయచేసి 2 రాష్ట్రాల్లో ఉన్న
కేబుల్ ఆపరేటర్లు కానీ, ఇంటర్నెట్ ఆపరేటర్లు కానీ, ఓటీటీ ఆపరేటర్లు కానీ దయచేసి ఎక్స్పోకి రండి. మనం B2B బిజినెస్ చేసుకునే దాంట్లో ఇది మేజర్ ఎజెండా మనకి. కాబట్టి ప్రతి కేబుల్ ఆపరేటరు, ప్రతి వినియోగదారుడికి అందించే ఎంటర్టైన్మెంట్కి ఇది ఒక వేదిక అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విచ్చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ ఎక్స్పోలో 13th CNC ఎక్స్పోలో RVR OTT ప్లే అనేది స్టాల్ పెట్టామండి. ఇది RVR OTT ప్లే అనేది అగ్రిగేటర్ అండి. సో మా దగ్గర అన్ని OTTs సన్, సోనీ, జీ, హాట్స్టారు, అమెజాన్ ప్రైము ఇవన్నీ OTTs మేము ఏంటి అంటే ఒక కేబుల్ ఆపరేటర్కి, ISPస్కి ఒక హెల్పింగ్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నారు అంటే జియో అనేది, ఎయిర్టెల్ అనేది వాళ్ళకి ఛాలెంజ్ ఏమవుతుంది అంటే ఇంటర్నెట్ కమ్ OTTs ఇచ్చేస్తున్నారు అనమాట. సో వాళ్ళతో ఫైట్ చేయాలా అని చెప్తే వాళ్ళతో ఫైట్ చేయడానికి మేము ఒక అగ్రిగేటర్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. భాష విషయంలో రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కొంతమంది జర్నలిస్టులు యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఇనగంటి వెంకట్రావు రచించిన విలీనం, విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని ఆవిష్కరించారు వెంకయ్య నాయుడు. ఇనగంటి వెంకట్రావు రచించిన విలీనం, విభజన మన ముఖ్యమంత్రుల పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ బుక్ చదివితే నాయకుల ప్రవర్తన, పరిపాలనా విధానం, విషయ పరిజ్ఞానం లాంటి అంశాలు తెలుస్తాయన్నారు. విలీనం, విభజన మన ముఖ్యమంత్రులు అనే పుస్తకాన్ని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, బండారు శ్రీనివాసులతో కలిసి ఆవిష్కరించారు వెంకయ్య నాయుడు. తెలుగు రాష్ట్రాలు పరిపాలించిన ముఖ్యమంత్రుల గురించి, వారు ఎదిగిన తీరు గురించి, వారి శైలి గురించి, తాను పరిశీలించిన అంశాలను గురించి వెంకట్రావు గారు చాలా చక్కగా రాశారు. పుస్తకాన్ని అంతా నేను ఇప్పుడు విశ్లేషించడం, దాని లోపలికి లోతుగా పోయి చెప్పడం, ఎందుకంటే అందరూ మీరు చదవాలి. నేను ముందే చెప్పేసాను అనుకోండి, చాలా విషయాలు మీకు తెలిసిపోతాయి. అందుకని పుస్తకాన్ని చదవాలి అందరూ. ఈ పుస్తకం నవతరానికి ఒక విషయ దీపికలాగా మంచిగా వాళ్ళకి విషయాలు, మెన్ అండ్ మ్యాటర్స్, పబ్లిక్ రీడర్స్, మనల్ని పరిపాలించిన వాళ్ళు, వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క చేసినట్టు యొక్క పరిపాలనా విధానం, దాని తీరుతెన్నులు, వాటిని నిష్పాక్షికంగా వివరించి రాయడం ఏతుందో అది తెలుసుకునే తరానికి, నేటి తరానికి, ఎందుకంటే రాజకీయంలో పోయిన వెంటనే ఆటోమేటిక్గా అన్నీ రావు కదా, తెలుసుకోవాలి. ఇనగంటి వెంకట్రావు ఒక తరం జర్నలిస్టుకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. ఆయన రచించిన ఈ పుస్తకం నవల అని చెప్పొచ్చన్నారు. చదవడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలనిపించదన్నారు. నాటి అసెంబ్లీ సమావేశాల్లో జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వాగ్దాటితో మాట్లాడి శభాష్ అనిపించుకున్నారని గుర్తు చేశారు శ్రీనివాసరెడ్డి. జోడి శాసనసభ్యులు వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఎలాంటి వాళ్ళు తెలుసు. అన్ని రకాల సమర్థుడు, రిప్లై ఇవ్వటంలో కానీ, మాట్లాడటంలో కానీ, ఇతర రకాల ఇద్దరిని ఎదుర్కొన్నారు. ఇద్దరు ఎదుర్కొన్న తీరు కూడా ఏనాడు ఇవాళ జరుగుతున్న పరిస్థితిని ఆలోచిస్తే ఏమిటి ఇది అన్న స్థితి. 50 ఏళ్ల చరిత్రకు ఇనగంటి వెంకట్రావు తార్కాణమన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాలు, విభజన, విలీనం ఈ రెండూ ప్రజల్లో ఉద్వేగంతో కూడుకున్నవని అన్నారు. ఈ అంశాలపై పాలకుల పాత్ర పుస్తకంలో పొందుపరిచారన్నారు. అందరి ముఖ్యమంత్రులకు సంబంధించిన అంశాలను రాశానన్నారు పుస్తక రచయిత ఇనగంటి వెంకట్రావు. ఇటుపక్షం కానీ అటుపక్షం కానీ తీసుకోకుండా జరిగినట్టు చెప్పే ప్రయత్నం ఆ రోజు సంజయ్ చేసినట్టు ఈరోజు వెంకట్రావు గారు కూడా ఈ పుస్తకంలో అన్నీ కూడా, ఆ నరేషన్ కూడా చాలా అద్భుతమైన నరేషన్, చిన్న చిన్న వాక్యాల్లో ఒక ప్రవాహం లాగా సాగిపోయే రచన చాలా నాకైతే బాగా నచ్చింది. ఇన్ని ఒడిదుడుకులు, విలీనం కానించి ఇక్కడ దాకా ఈ జరిగిన ప్రయాణం అంతా ఒక చోట చేర్చడం అనేది చిన్న విషయం కాదు. ఆయన దానికి 2010 ఆ కాలంలోనే పూర్తి చేద్దాం అనుకున్నారు, సాధ్యం కాలేదు. ఇప్పటికీ ఆయన 83 ఏళ్ల వయసులో అంత పుస్తకము రాయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను. హిస్ అసోసియేషన్ విత్ మీ, ఆంధ్రజ్యోతి పేజీ ఇన్ఛార్జిగా ఉండేవాడు. తర్వాత మహా టీవీ వచ్చిన తర్వాత హీ వాజ్ ఎవ్రీథింగ్.
సో మాకు తెలంగాణ గురించి అన్నారు చూసారా, అప్పుడు ఎప్పుడు మేము టెన్షన్ పడాల, ఎవరి దాన్ని వాళ్ళు చేసుకుపోయాం, ఎవరేంటి చెప్పినా చేసుకుపోయాం, పట్టించుకోలేదు మేము. సో అట్లాంటి శేఖర్ రెడ్డి గారు మాకు కుటుంబ పరంగా కూడా బాగా తెలిసి పరిచయాలు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి కూడా. సో ఆయన ఈ కార్యక్రమానికి వచ్చే వరకు మొదటి నుంచి కూడా నేను ఆయన్ని సంప్రదిస్తూ వచ్చా ఈ సబ్జెక్ట్ దగ్గర నుంచి కూడా. సో ఆ విధంగా నాకు ప్రోత్సహించినందుకు, నాతో నిలబడినందుకు శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. విలీనం విభజన మన ముఖ్యమంత్రులు పుస్తక ఆవిష్కరణ సభలో సమకాలీన అంశాలపై మాట్లాడారు వక్తలు. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు శ్రీధర్ బాబు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రకారం 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయన్నారు. రేషన్ కార్డు ఉండడం సమాజంలో గుర్తింపు అని, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే ఆధారమన్నారు శ్రీధర్ బాబు. రేషన్ కార్డు ఇవ్వాలి, కనీస హక్కు వాడి దీన్నన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని మేము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డు ఇవ్వాలనే ప్రక్రియ మొదలుపెట్టి మరి ప్రజాప్రభుత్వంలో రేషన్ కార్డుకు సంబంధించి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నాం. మీ ఎంపీడీ ఆఫీసులో, మీ ఎంఆర్ఓ ఆఫీసులో తిరుగుతా ఉన్న ప్రజానికానికి మీరు దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా ఇస్తామంటే నాతో పాటు ఒక దరఖాస్తు చేస్తా ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అక్కడ సోదరుమే కలిసిందాం. సార్, గత ప్రభుత్వం అయితే ఇస్తా అని ఎప్పుడు పోయింది, మీరు దరఖాస్తు తీసుకుంటున్నారు, ఇస్తారా అంటే అమ్మా మేము చెప్పి చేయకుండా ఉన్నాం, మీరే చూస్తారని చెప్పినాం. దరఖాస్తులు తీసుకున్నాం. దరఖాస్తు పూర్తి స్థాయిలో అంటే లక్షలాది దరఖాస్తులు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపు 6 లక్షల కొత్త కార్డులు ఇస్తా ఉన్న తరఫున, 1 కాదు 2 కాదు. ఎందుకు చెప్తానంటే 6 లక్షలు అంటే 6 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామంటే సగటున 4 సభ్యులున్నా, 4 సభ్యులంటే 24 లక్షల మందికి కొత్త వారికి రేషన్ ఇప్పించే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన. ఆఫీస్లో వర్క్ ప్రెషర్, బయటకు వస్తే వెహికల్స్ సౌండ్స్, పొల్యూషన్తో ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్లో. దీంతో స్ట్రెస్ రిలీఫ్ కోసం కొత్త దారుల్ని వెతుక్కుంటున్నారు. వీకెండ్లో ప్రకృతిలో మమేకమయ్యేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దగ్గరలోని పార్కులు, హిల్ స్టేషన్స్కు వెళ్తున్నారు. అలాంటి వారి కోసం వీకెండ్స్లో నేచర్ ట్రయల్స్, బర్డ్స్ వాకింగ్ కండక్ట్ చేస్తుంది తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ప్రకృతిలో ఉండే ప్రశాంతత ఎక్కడా ఉండదు. ఎంత స్ట్రెస్లో ఉన్నా పార్క్లో కానీ అటవీ ప్రాంతంలో నడిస్తే రిలీఫ్గా ఉంటుందంటున్నారు నేచర్ లవర్స్. కానీ ఈ కాంక్రీట్ జంగిల్లో ఇలాంటి ప్రదేశం దొరకడం అంటే కొంచెం కష్టమే. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం వన్యప్రాణుల్ని, పక్షుల్ని కాపాడుతూ వాటిని దగ్గర నుంచి చూసేలా చేస్తోంది తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అటవీ శాఖ, టూరిజం శాఖలతో కలిసి ఎకో టూరిజంను అభివృద్ధి చేస్తోంది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్ ఆర్గనైజేషన్ ని స్థాపించింది అటవీ శాఖ. దీని ద్వారా ఎకోస్ ఆఫ్ ది వైల్డ్, నేచర్ ట్రయల్స్, నాక్టోనల్ ట్రయల్స్, ది బ్రీజ్ ఎట్ అనంతగిరి హిల్స్ పేరుతో స్పెషల్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీకెండ్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు త్వరలోనే ప్రతిరోజు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు అధికారులు. ఆసక్తి ఉన్నవారు డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్ వెబ్సైట్లో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చన్నారు. నైట్ క్యాంపింగ్, మార్నింగ్ బర్డ్స్ వాకింగ్ ప్యాకేజీలు ఉన్నాయన్నారు దక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్ సభ్యులు. ఫారెస్ట్ ను ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారికి రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు నాక్టోనల్ ట్రయల్ వాక్ ని నిర్వహిస్తోంది. ఒక్కో ఈవెంట్ కు 450 రూపాయల నుంచి 2000 రూపాయల ఛార్జ్ ఉంటుందన్నారు. ప్యాకేజీలను బట్టి బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సుమన్. ఆ ప్యాకేజెస్లో ద బ్రీజ్, వికారాబాద్ కావచ్చు, నాక్టర్నల్ వాక్స్, నైట్ ట్రెక్స్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్ కావచ్చు, బర్డ్ వాక్ ఆర్ నేచర్ ట్రయల్స్, ట్రెక్కింగ్ ట్రయల్స్, ఇవన్నీ కూడా వివిధ ఏరియాస్లో ఉన్నాయి. బర్డ్ వాక్ ఆర్ నేచర్ ట్రయల్స్ అన్నిటికీ కూడా 450 రూపీస్ పర్ హెడ్. నేచర్ ట్రయల్స్కి వీటన్నిటికి కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది. అండ్ నేచర్ క్యాంప్కి 1999 2000 రూపీస్ పర్ హెడ్ అడల్ట్స్కి. అండ్ బిలో 12 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా బిలో 5 ఇయర్స్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 6 ఇయర్స్ టు 12 ఇయర్స్ వాళ్ళకి 1200 రూపీస్ అండి.
కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్, మంచిరేవులలోని ఫారెస్ట్ ట్రెక్కింగ్ పార్క్, అనంతగిరి హిల్స్లోని ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. తమకు ట్రెస్ బస్టర్గా మారిందంటున్నారు ఐటీ ఉద్యోగులు. వీకెండ్ వస్తే సినిమా థియేటర్లు, మాల్స్కి వెళ్లడం కంటే ప్రకృతిలో పక్షులను చూస్తూ నడుస్తుంటే బాగుందంటున్నారు. తమ పిల్లలకు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అందిస్తున్నామని తెలిపారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో వచ్చి ప్రశాంతంగా గడుపుతున్నామంటున్నారు ఉద్యోగులు. IT professional always sitting in front of computer, watching the screen. Always, it's very tiring. So we need always some time to get out of that zone and at least reach out to this nature and connect with nature. Anyway, I love birds, so this is another opportunity. And another good thing is out of the pollution in this lush green area, it is good for us. So I've been able to see many new birds, and I've always been interested in photography, so I've been able to take that here, and I study, and sort of this is a hobby for me, and I've been able to apply my interest to photography here and photograph lots of local birds. I've been able to learn to identify them, and I've seen lots of species that I haven't seen before. చాలా నైస్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఇక్కడ నాకు బర్డ్స్ అంటే ఇష్టం, అది కానీ అంత నాలెడ్జ్ లేదు. బాగా గైడ్ చేశారు ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ న్యాచురల్ వాక్ ప్లస్ ఇలాంటి ప్లేస్ని ఇలా కాపాడుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది, అయినా సరే బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది చిన్నారుల్లో ప్రకృతిపై అవగాహన కల్పించేందుకు, ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది అటవీ శాఖ. హైదరాబాద్లో వర్షం పడడంతో గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. మరో 4 రోజులు వర్షాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పరిస్థితిపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ఋతుపవన ద్రోణి కారణంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తూ ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి రాయదుర్గం మెట్రో స్టేషన్ సర్కిల్లో అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, వర్షం కురుస్తున్న సందర్భంలో అయితే ఇటు వాహనదారులు ట్రాఫిక్ కొంత నెమ్మదిగా సాగుతూ ఉంది. ఎందుకంటే సాయంత్రం 6:30 ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి వర్షం ఇటు హైదరాబాద్లోని గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తూ ఉందని చెప్పవచ్చు. ఇటు వర్షం కురుస్తున్న సందర్భంలో అయితే ఇటు రోడ్లపై వెళ్తున్నటువంటి వాహనదారులు కొంత నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇటు వాహనాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ కూడా ఎప్పటికీ జామ్ అవ్వకుండా అధికారులు అయితే ఇటు పర్యవేక్షిస్తూ ఇటు వాహనాలన్నింటినీ కూడా జామ్ లేకుండా ఇటు నెమ్మదిగా ముందుకు సాగే విధంగా అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లోని ఇటు మాదాపూర్ ప్రాంతంలో మొత్తం కూడా ఇటు వాహనాలు ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా ఇటు అధికారులు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను నెమ్మదిగా ముందుకు సాగే విధంగా అయితే చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఇటు మనం చూస్తే ఇటు రాయదుర్గ మెట్రో స్టేషన్ పరిధిలో అయితే ఇటు అండర్ పాస్ నుంచి వచ్చేటువంటి వాహనాలతో పాటు ఇటు గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడి నుంచే ఇటు డైవర్ట్ అయ్యే సందర్భంలో అయితే కొంత వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది. ఇటు వర్షం పడుతున్న క్రమంగా అయితే 2 వీలర్లపై వస్తున్నటువంటి ప్రజలకు కొంచెం ఇబ్బందులు తప్పట్లేవు. అంతేకాకుండా ఇటు వాహనాలన్నీ కూడా ఇటు వర్షం పడుతున్న క్రమంలో అక్కడక్కడ రోడ్లపై నీరు వచ్చి చేరడంతో అయితే వాహనాలు కొంత నెమ్మదిగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇటు వర్షం ఒకవైపు, మరొక వైపు ఇటు ఐటీ కంపెనీస్ నుంచి తిరిగి వెళ్ళేటువంటి ఉద్యోగులందరూ కూడా ఇటు ఇళ్లకు వెళ్తున్న సందర్భంలో అయితే ఇటు వాహనాలతో అయితే ఈ రోడ్లన్నీ సాధారణంగానే మామూలుగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వర్షం కూడా తోడవడంతో అయితే ఇటు వాహనాలు వెళ్ళేటువంటి వేగం అయితే కొంత నెమ్మదిగా వెళ్తుందని చెప్పవచ్చు. మనం చూస్తే ఇటు హైటెక్ సిటీ నుంచి కుక్కట్పల్లి వెళ్ళే వైపు కానీ, అదేవిధంగా హైటెక్ సిటీ నుంచి శిల్పారామం మీదుగా ఇటు కొండాపూర్ వెళ్ళేటువంటి వాహనదారులు, అంతేకాకుండా ఇటు హైటెక్ సిటీ సిగ్నల్ మీదుగా ఇటు మాదాపూర్, అదేవిధంగా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళేటువంటి వాహనాలు అన్నీ కూడా కొంత నెమ్మదిగా స్లో మూమెంట్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ వర్షం పడుతున్నప్పటికీ కూడా వాహనాలు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అయితే అధికారులు ఇటు అడుగడుగునా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యంగా ఇటు ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇళ్లకు చేరుతున్న సందర్భంలో అయితే వర్షం పడడంతో ఒకసారిగా ఇటు సంబంధిత ఐటీ ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇటు రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు తీసుకున్నారు. మనతో ప్రస్తుతం మాదాపూర్ ఏసీపీ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వర్షంకి సంబంధించి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్, అసలు ఏ విధంగా పునరుద్ధరిస్తున్నారు? ఈరోజు ఆల్రెడీ వాతావరణ ప్రభావం ప్రకారం వర్షాలు పడతాయని తెలుసు. అందులో భాగంగానే మా అధికారులు అందరూ కూడా సమాయత్తం కావడం జరిగింది. అందరూ రెయిన్ కోట్స్ ధరించడము, పాయింట్లు ఉండడము.
సో ఒక 60 to 70% 6:30 లోపే అందరు ఐటీ కార్డర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోవడం జరిగింది. రిమైనింగ్ అయితే 30% అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాగర్డ్ లాగౌట్స్ లేట్ కావడం వల్ల ఇప్పుడు వెళ్తున్నారు. సో వర్షం రావడం వల్ల వాటర్ అక్కడక్కడ నిలిచి ఉండడం జరిగింది. సో అందులో భాగంగా ప్రతి పాయింట్లో కూడా మా అధికారులు ఉన్నారు, పై అధికారులు కూడా ఆన్ ఫీల్డ్లో ఉన్నారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ను సాఫీకి పంపించేందుకు మేము డ్యూటీ నిర్వర్తిస్తున్నామండి. సార్ అదేవిధంగా మనం చూస్తే ఇటు వర్షంలో ఐటీ ఉద్యోగులు అనేవాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్తుంటారు కదా, ఒకసారిగా వర్షం రావడంతో ఫ్లోటింగ్ ఏ విధంగా స్టక్ అయింది సార్? ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది ప్రధానంగా? 6:30 అందాజా 6:30 వరకు వర్షం ఏం లేదు. ఆ టైంలో అందరూ చాలా ఫ్రీగా వెళ్ళిపోయారు. 6:30 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడడం వల్ల దాంతో కొంచెం స్లోగా వెహికల్ మూవ్మెంట్ కావడం జరిగింది. సో బ్రేకింగ్ డౌన్ ఏవైతే వెహికల్స్ కూడా కొన్ని జరిగాయి, వాటిని పక్కకు పెట్టి చేసేసి ట్రాఫిక్ను ఫ్రీగా పునరుద్ధరించడం జరిగింది. అందరూ కూడా వెళ్తున్నారు. ఇంకా వర్షం పడుతున్నప్పటికీ మా అధికారులు అందరూ ఇంకా ఆన్ డ్యూటీలో ఉన్నారు. వీళ్ళందరినీ పంపించే వరకు మేము ఇక్కడే ఉండి క్లియర్ చేసి వెళ్తామండి. సార్ ఈరోజు పడ్డటువంటి వర్షానికి ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోనే వర్షం కురిసింది కాబట్టి ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై అయినాయి? ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బందులు గల కారణాలు ఏంటి సార్? వాటర్ స్టాగ్నేషన్ ఉంది, కాకపోతే హెవీ రెయిన్ ఒకేసారి పడడం వల్ల ఆ వెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూమ్ తక్కువ ఉండడం. సో కొంత టైం తీసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. ఆ వాటర్ వెళ్ళిపోయే క్రమంలో అయితే కొంత వ్యవధి ఉందో ఆ ప్రాంతంలో కొంచెం వెహికల్స్ స్లోగా వెళ్ళాయి. ఇప్పుడు వాటర్ కూడా అంతా వెళ్ళిపోయింది, వెహికల్స్ మెల్లమెల్లగా వెళ్తున్నాయండి. సార్ మరొక 2 రోజుల పాటు కూడా వర్షం సంబంధించి ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో రేపు ఎల్లుండి ఇటు వాహనాల రద్దీ ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు ఏం చెప్తారు సార్ వర్షం నేపథ్యంలో? సో వాహనదారులందరికీ విజ్ఞప్తి, సో అవసరం ఉంటేనే బయటికి వెళ్ళడం అనేది సముచితం. అవసరం లేని సందర్భంలో అట్లా చూసొద్దామనే ధోరణి పక్కకు పెట్టడం బెటర్. సో ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే వాళ్ళు డ్యూటీస్కి వస్తారో వాళ్ళందరికీ కూడా మేము ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాము. సో ప్రతి ఆఫీసర్ కూడా పాయింట్లో ఉండడము, సో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము పంపించే విధంగా ప్రయత్నం చేస్తున్నామండి. సో మొత్తంగా చూసినట్లయితే ఇటు సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అయితే ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ట్రాఫిక్ జంక్షన్స్ వద్ద ప్రధానంగా ఇటు కానిస్టేబుల్ స్థాయి అధికారి నుంచి ఇటు ఉన్నత స్థాయి అధికారుల వరకు కూడా అందరూ రోడ్లపై ఉండి అయితే ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ప్రధానంగా మనం ఇప్పుడు చూసినట్లయితే ట్రాఫిక్ అనేది క్రమక్రమంగా ముందుకు వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా జామ్ అయ్యి ఇటు వెహికల్స్ బ్రేక్ డౌన్స్ కానీ ఇవన్నీ ఏం లేకుండా అయితే అధికారులు మొత్తం ఇటు మొబైల్ పార్టీస్ని కూడా ఏర్పాటు చేసి అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. చివరి వెహికల్స్ వెళ్ళే వరకు కూడా అధికారులు ఇటు ప్రజలకు సేవలు అందించేందుకైతే సిద్ధంగా ఉన్నట్లు మనతో మాదాపూర్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు అధికారులందరూ కూడా ముందే వర్షాన్ని ఎస్టిమేట్ చేసి ఇటు హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ముందే సమాయత్తమై ఆ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టేందుకైతే ప్రత్యేక ప్రణాళికలతో అయితే ఇటు ప్రజలందరికీ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నామని చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రశాంత్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.